ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. 2 days నుంచి వ్లాగ్ అయితే పెట్టట్లేదు కదా. సో నేనైతే చాలా మిస్ అవుతున్నాను. బట్ మీరు మిస్ అవుతున్నారో లేదో అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మన ఛానల్లో వచ్చేసి డైలీ కంటెంట్, రెగ్యులర్ వ్లాగ్స్ అయితే ఉంటాయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా నా వ్లాగ్స్ నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మార్నింగే కాఫీ కప్తో మేము ముందుకు వచ్చేసాను. ఏంటి అంటే May 29th నా మ్యారేజ్ డే ఉందన్నమాట. సో అందుకోసం దానికి ప్రిపరేషన్ అయితే కొంచెం ఇక్కడ చేస్తున్నాను. యాక్చువల్లీ స్వీట్ చేద్దామని అనుకున్నా, బట్ నేను స్వీట్ చేసి ఎందుకు ఊరికే టైం వేస్ట్, పిల్లలు తినరు పెట్టరు, బయట నుంచి తెచ్చే స్వీట్సే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ మురుకులు అంటాం మా సైడ్ అయితే. సో మురుకులు, జంతికలు ఏవో ఒకటి అంటూ ఉంటారు కదా. సో మా సైడ్ అయితే మురుకులు అంటాం, అది ప్రిపేర్ చేస్తున్నాం. పిల్లలు అయితే కొంచెం ఇవి ఇష్టంగా తింటారు కాబట్టి ఏదో స్వీట్ చేద్దామని అనుకుంటాను, బట్ అది పిల్లలు ఎందుకంటే వేస్ట్ చేసేస్తారు. నెక్స్ట్ డేకి అది పాడైపోతుంది. అదే స్వీట్ బాక్స్ తీసుకొని వస్తే బాగుంటుంది కదా, బెటర్ అని నేను అనుకున్నాను. సో ఇక్కడ జంతికలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ నా బ్రదర్ వాళ్ళ మిస్సెస్ కూడా ఉన్నారనమాట. సో ఆ రోజు జాతర అయిపోయినప్పటి నుంచి ఉన్నారు. సో తను వెళ్తా అన్నా కూడా నాకు కూడా ఇంకా ఎందుకు ఇంట్లో అంటే మా మొహాలు చూసి రెగ్యులర్గా బోర్ ఫీల్ అవుతున్నాను, కొంచెం టైం పాస్గా ఉంటుంది ఈవినింగ్ వచ్చేసరికి అని చెప్పేసి ఉండమని చెప్పాను అనమాట. సో ఇంకా వాళ్ళు కూడా మ్యారేజ్ డే అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారండి. లిటరల్లీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం బోర్ ఫీల్ అవుతాం కదా, ఎట్లా అనిపిస్తుంది. సో ఇట్స్ ఓకే. ఇంకా అక్కడ అమ్మమ్మ కూడా ఒక్కళ్ళు ఉంటారు, మా అమ్మమ్మ, కాబట్టి ఇంకా వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. సో ఎప్పటికైనా వెళ్ళాల్సిందే, ఈరోజైనా రేపైనా వెళ్ళాల్సిందే, ఎవరి పనులు వాళ్ళు చూసుకోవాల్సిందే. ఇంకా రేపు ఒక్కరోజు ఉండండి, మ్యారేజ్ అయిపోయిన తర్వాత వెళ్దురు అంటే ఇంకా వాళ్ళ కోసం కూడా ఇక్కడ జంతికలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇది నేను క్వాంటిటీ చూసుకోకుండా అలాగే వేసేసానండి. కొంచెం మినపప్పు ఎక్కువైంది. మినపప్పు ఎక్కువైతే మనకి అవి ఏమవుతాయంటే బంకలాగా సాగుతుంటూ ఉంటాయి. సో అందుకే ఇంకా కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కొంచెం వేస్తున్నాను కాబట్టి సరిపోయింది. యాక్చువల్లీ నేను అందాజుగా వేసినా కూడా కరెక్ట్గా వేస్తాను. సో ఈసారి ఎందుకో కొంచెం అట్టర్ ఫ్లాప్ అయింది జంతికలు, అందుకే క్వాంటిటీ కొంచెం తక్కువ చేశాను. సో మనం వంట పని అయిపోయిన తర్వాత స్టవ్ కట్ అయితే క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఆయిల్ కదా మనం చేసింది, ఆయిల్ ఫుడ్ ఏది చేసినా సరే మొత్తం స్టవ్ అంతా గలీజ్ అయిపోతుంది. కాబట్టి ఇంకా వంట పని అంతా అయిపోయిన తర్వాత నేను స్టవ్ అయితే నీట్గా కడిగేసుకుంటున్నా. ఏంటో తెలియదు, మాది కొంచెం వంటిల్లు కంజెస్టెడ్గా ఉంటుందండి. కాబట్టి నేను ఏం చేస్తానంటే వంట అయిపోయింది అంటే ఎక్కడవక్కడ సెగ్రిగేట్ చేసేసి స్టవ్ అయితే క్లీన్ చేసేస్తాను. సో అట్లా చేస్తేనే నాకు కొంచెం ఫ్రీగా ఉన్నట్లుగా ఉంటుంది అనమాట స్టవ్ అనేది. సో ఇవన్నీ ప్లేట్స్ పెట్టుకోవడానికి ఆ ఇంకో స్టాండ్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వంట చేసిన తర్వాత సైడ్ పెట్టేస్తే బాగుంటుంది. అంటే పికిల్స్ కానివ్వండి, ఏవున్నా సరే దాంట్లో పెట్టేస్తే నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక స్టీల్ది స్టాండ్ తెచ్చుకోవాలనుకుంటున్నా. సో ఇంకా నేను పైన ఆయిల్ కోసం అవి కొబ్బరి తురిమేది ఉంది కదా, అవన్నీ నేను పైన పెట్టబట్టి సరిపోయిందండి. లేదంటే కింద ఇంకా ప్లేస్ కంజెస్టెడ్గా ఉంటుంది అనమాట. సో అందుకే మనకి వంటిల్లు ఎప్పుడైనా సరే కొంచెం ఫ్రీగా ఉంటే వంట చేసుకోవడానికి హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి మనం వంటింట్లోనే ఎక్కువ శాతం గడుపుతూ ఉంటాం కదా, అందుకోసం వంటిల్లు కొంచెం ఫ్రీగా ఉండాలి. సో వంట అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చపాతీ అండ్ ఆలు ఫ్రై అయితే వేస్తున్నా. టమాటా ఆలు వేసి కొంచెం ఫ్రై లాగా వేస్తున్నా అనమాట, పిల్లలకు కొంచెం తింటారు అని చెప్పేసి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి మొన్న చూసారు కదా రెసిపీ, షార్ట్లో పెట్టున్నాను, చింత చిగురు పప్పు. సో అది చేస్తున్నాను. ఆల్రెడీ మీరు షార్ట్లో చూసినారు కదండి, అందుకే నేను దీంట్లో షేర్ చేయలేదు. సో ఇక్కడైతే మా చెల్లెలు ఆనియన్స్ అండ్ టమాటాలు అవన్నీ కట్ చేసి ఇస్తున్నాను. స్టవ్ అంతా క్లీన్ చేశాను కదా, అక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు, అందుకోసం ఇక్కడ హాల్లో కూర్చొని కట్ చేస్తుంది. ఆనియన్స్, టమాటా, ఆలుగడ్డ అవన్నీ కట్ చేస్తున్నారు. సో మా సైడ్ అయితే ఆలుగడ్డనే అంటాము. సో ఇట్లా అన్నీ కట్ చేసి పెట్టేస్తున్నారు. ఈజీగా ఉంటుంది. ఇంకొక మనిషి మనకి హెల్ప్ఫుల్గా ఉన్నారనుకోండి, ఒక వంట పని మనం చేస్తున్నా, క్లీనింగ్ పని ఒకరు చేసుకోవడం, అట్లా షేర్ చేసుకుంటూ ఉంటే పెద్దగా అనిపించదండి. ఎందుకంటే ఫాస్ట్గా పని అయిపోతుంది కదా. అండ్ నేనైతే బాక్స్ కట్టేసుకొని వీళ్ళకి చపాతీ చేసుకోమని చెప్పేశాను. ఇంకా ఎందుకంటే మళ్ళీ నేను ఆఫ్టర్నూన్ నుంచి వస్తాను, బికాజ్ మ్యారేజ్ డే ఉంది కాబట్టి కొంచెం సెలబ్రేషన్ అంటే పెద్దగా చేసుకోవడానికి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. సో మా పాప అయితే కేక్ తెప్పించింది అనమాట, నాకు తెలియకుండా సర్ప్రైజ్గా. సో తనే తెప్పించిందండి, తను పాకెట్ మనీ ఉంటుంది కదా, తనతో ఆ మనీతో తెప్పించుకుంది అనమాట. సో నాకు కూడా తెలియదు, మా బ్రదర్ ఉన్నాడు కాబట్టి ఇద్దరు వెళ్ళి తీసుకొని వచ్చారంట. సో చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ పిల్లలు ఏ చిన్న వస్తువు తెచ్చి
తెచ్చినా సరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదొక ఫీలింగ్ కదా, పిల్లలు తెచ్చివ్వడం. మనం తెచ్చివ్వడం వేరు, పిల్లలు రూపాయి దాచుకొని మన కోసం తెచ్చిపోయి లోపల సంతోషంగా ఉన్నా కూడా బయట ఎందుకు మనీ వేస్ట్ చేస్తారు అట్లా ఇట్లా అంటూ ఉంటాం. అది మామూలే కదండి, పిల్లలు ఎందుకు అమౌంట్ వేస్ట్ చేస్తారు. ఈ కేక్ తెచ్చింది నేననమాట. మా మమ్మీ మళ్ళీ మీకు అబద్ధాలు చెప్తుంది. ఈ కేక్ తెచ్చింది నేను, చూడండి మా అమ్మ అండ్ డాడ్ రెస్టారెంట్, మీరేం నమ్మకం. ఆ కేక్ తను తెచ్చిందంట. సో తన వాయిస్ అట్లే పెట్టేశాను, ఎందుకంటే తను తెచ్చిందని చెప్తుంది. నేను ఎక్కడ క్రెడిట్ నేను కొట్టేస్తాను అని చెప్పేసి తనే చెప్పుకుంటుంది అనమాట. సో పిల్లలు ఏ చిన్న వస్తువు తెచ్చినా కూడా పేరెంట్స్కి చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ పిల్లల కోసం మాకైతే పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలని ఏమి ఇంట్రెస్ట్ ఉండదండి. నేనైతే అమౌంట్ ఏదన్నా ఉంటే చిన్నపిల్లలకి అంటే అనాథ పిల్లలకు వృద్ధాశ్రమంలో అట్లా భోజనాలు పెట్టించడం ఇష్టం, కానీ ఇట్లా నేను సెలబ్రేట్ చేసుకోవడం అయితే ఇష్టం ఉండదు. సో పిల్లలు అండ్ మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నా. సో అంటే నేను తిననని కాదు, తింటాను, బట్ ఏంటంటే మనం వేస్ట్ చేసే అమౌంట్ మనం తిని మనం రెగ్యులర్గానే తింటూ ఉంటాము, బట్ ఈ వేస్ట్ చేసే అమౌంట్ మ్యారేజ్ డేనో బర్త్డేనో అట్లా ఉన్నప్పుడు అనాథ పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని ఒక ఇంటెన్షన్ అనమాట నాది. సో అలా నేను ఇచ్చేటివి ఇస్తానండి, అవన్నీ చెప్పుకోవాల్సిన అంత అవసరం లేదు. సో కమింగ్ బ్యాక్ టు చికెన్ బిర్యానీ, ఆల్రెడీ మీరు చాలాసార్లు చూసి ఉంటారు. నేను తక్కువ అంటే క్వాంటిటీ తక్కువ చేయడం అలవాటు, ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నా. టేస్ట్ బాగా రావాలి, మసాలా ఎక్కువ ఉండొద్దు, మైల్డ్గా ఉండాలన్నమాట మసాలా. సో దానికోసం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా. 1.5 kg అంటే మేము మట్టుకే కాదు, అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళకు కూడా ఇవ్వాలి. అందులో మా తమ్ముడు పిల్లలు కూడా వచ్చేసారు ఊరు నుంచి, అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళారు. సో వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి పిల్లలకి చాలా ఇష్టం. బయట బిర్యానీ తెచ్చుకోవాలని అనుకున్నాము, ఈ మధ్య ఎక్కడ చూసినా సరే బయట బిర్యానీ బాగాలేదు ఏదో ఇంకా చెప్తూ ఉన్నారు కదా. సో దానికోసం ఇంట్లో ప్రశాంతంగా చేసుకొని తింటే హ్యాపీగా కడుపు నిండా తింటామని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చికెన్ బిర్యానీ మా తమ్ముడు చాలాసార్లు అడుగున్నాడు, అక్క వచ్చినప్పుడు చేసి పెట్టు అని చెప్పేసి. సో అందుకోసం ఇంకా చేస్తున్నా. ఇక్కడైతే ఫస్ట్ ఇంకా తెలిసిందే కదా ఆల్రెడీ గరం మసాలా, ఇదైతే గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ అనమాట. అండ్ పచ్చిమిర్చి, ఒక్క టమాటా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్సీ పట్టేసి వేసేసాను. కొంచెం కారం, పసుపు, ఉప్పు, చెక్క, లవంగా అన్నీ వేసేసానండి. సో దీంట్లో 1.5 kg కదా మనకి పెరుగు, సారీ చికెన్ వచ్చేసి 1.5 kg. దాంట్లోకి ఒక చిన్న పెరుగు ప్యాకెట్ ఇంకొంచెం పడుతుంది నాకు తెలిసి, ఇంకో చిన్న గిన్నె పడుతుంది, అంటే 2 ప్యాకెట్స్ పడతాయండి చిన్న ప్యాకెట్. అవి వేసేసి బాగా మసాలా అంతా పట్టేలాగా మనం బిర్యానీ రెడీ చేసుకునే లోపు అది బాగా మ్యారినేట్ అవుతుంది అనమాట. అది యాక్చువల్లీ మనం ఈవినింగ్ బిర్యానీ చేస్తామన్నప్పుడు ఆఫ్టర్నూన్ అట్లా తీసుకొచ్చి 11-12కి ఆ టైంలో మనం మసాలా అంతా పట్టేసి పెట్టేస్తే బాగుంటుంది అనమాట. అండ్ నేను ఈరోజు శారీ కట్టుకున్నా. వంటింట్లో ఎక్కువ శాతం నైటీలు చూసి ఈరోజు శారీ చూసేసరికి కొంచెం మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. సో శారీ కట్టుకొని వంట చేయాలి అంటే మటుకు కొంచెం ఇబ్బందేనండి, ఎందుకంటే ఎందుకో తెలియదు, ఫస్ట్ నుంచి అది అలవాటు చేసుకుని ఉంటే బాగుండు. సో ఎందుకో తెలియదు అది మిస్ అయిపోయింది. వంట చేయాలంటే ఫ్రీగా ఉండాలంటే నైటీనే బెస్ట్ అని అనిపిస్తుందండి, ఎందుకంటే అది అలవాటు అయిపోయింది అంతే. సో ఈరోజు శారీలో చేస్తున్నా. అండ్ మార్నింగ్ అట్లా టెంపుల్కి అట్లా వెళ్ళేసి వచ్చాను అనమాట. వెళ్ళేసి ఇంకా డైరెక్ట్ ఆఫీస్ నుంచి వచ్చి ఇంకా వంట ఏమాత్రం లేట్ చేయకుండా ఫాస్ట్గా చేస్తే పిల్లలు చిన్నపిల్లలు కదా మా తమ్ముడు పిల్లలు, సో వాళ్ళు త్వరగా పడుకుంటారని చెప్పేసి తినేసి పడుకుంటారని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ చేస్తున్నా. అండ్ బయట పక్కన ఉంటారు కదా నైబర్స్, సో వాళ్ళు విషెస్ చేస్తున్నారు అనమాట. అంటే మా సైడ్ నైబర్స్ ఎక్కువ శాతము నాన్ వెజ్ తినే వాళ్ళు కాదు, వెజిటేరియన్సే. బికాజ్ అందరూ అంటే వైశ్యాస్, బ్రాహ్మిన్స్ ఇలా ఉన్నారనమాట. సో వాళ్ళ మధ్యలో నేను చికెన్ చేసేటప్పుడు కూడా నేను కొంచెం గిల్టీ ఫీల్ అవుతాను, బికాజ్ వాళ్ళు తిననప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం ఉండదు. సో ఈ వీడియో చేస్తుంటాను కదా నాన్ వెజ్ వీడియోస్, అది చేసినప్పుడు కూడా వెజిటేరియన్స్ చూసే వాళ్ళు నాన్ వెజిటేరియన్ చూసి కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతారు కదా. సో అందుకోసం ఎక్కువ నేను త్వరగా చేసేసి పక్కన పెట్టేస్తాను, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. ఈవినింగ్ మళ్ళీ పూజ అట్లా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో ఇక్కడ కొంచెం పెరుగు తక్కువైంది, అందుకోసం ఆ పాపకు చెప్పానమాట మా చెల్లెలకి. సో తను ఎంత బాగా కలిపితే జ్యూసీగా వస్తుంది అనమాట మనకి ముక్క అనేది, మనకి అంటే చప్పగా ఉండకుండా కొంచెం టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇక్కడైతే నేను ఆనియన్స్ ఫ్రై చేసేసి బిర్యానీలోకి పక్కన తీసి పెట్టేస్తున్నాను అనమాట. సో మనము మసాలా కరెక్ట్గా వేసుకోవాలి, సాల్ట్ మటుకు ఖచ్చితంగా చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మనం రైస్లో కూడా వేసుకుంటాము, చూసి వేసుకోవాలి. లేదంటే కొంచెం సాల్ట్ ఎక్కువైనా తక్కువైనా మొత్తం చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది.
ఇలా మనం బిర్యానీ దేంట్లో చేస్తామో దాంట్లోనే మొత్తం పెట్టేసేయాలి. ఆనియన్స్ వేసింటాం కదా, మనం ఫ్రై చేసింటాం కదా, ఆయిల్ అయితే వేసేస్తున్నా. ఇక్కడ ఒక 2-3 గరిటెలు అయితే వేస్తున్నా. ఇంకా మళ్ళీ మనం ఆయిల్ అయితే యాడ్ చేయం కాబట్టి ఇప్పుడే ఒకసారి ఆయిల్ వేసేసి మొత్తం పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఈలోపు మనకి ఖాళీ బిర్యానీ అయితే పిల్లలు తింటారు, కానీ పెద్దవాళ్ళు తినరు కదా, దాంట్లోకి గ్రేవీ ఖచ్చితంగా కావాలి. దీంట్లో మనం కొంచెం మెత్తడి పీసులు ఉంటాయి కదా, ఆ పీసులు అయితే తీసేసి, అంటే బోన్స్ టైపు ఆ పీసులు అయితే తీసేసి కొంచెం కర్రీ అయితే వేసేస్తున్నా. అండ్ అది మనం చికెన్ నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది మ్యారినేట్ అయ్యేలోపు అట్లీస్ట్ మనం రైస్ అయినా కుక్ చేసుకోవచ్చు. 40 మినిట్స్ అట్లా పడుతుంది. సో ఆల్రెడీ నేను 1 అవర్ ముందే నేను రైస్ అనేది నానబెట్టేసాను అనమాట. దీంట్లో కొంచెం ఆయిల్, సాల్ట్, ఇలాచి, చెక్క, లవంగా, మసాలా ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసాను అనమాట. సో సాల్ట్ మటుకు చూసి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనం ఆల్రెడీ చికెన్లో ఉంది కాబట్టి. సో చాలాసార్లు షేర్ చేస్తున్నాను, నాకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ మధ్య బిర్యానీ, ఎందుకంటే తరచూ చేస్తున్నాను కదా. లాస్ట్ సండే చేస్తున్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా చేసిమంటే చేస్తున్నాను. పిల్లలు కూడా ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ ఫీల్ అవ్వరండి బిర్యానీ. సో అందుకే ఎన్నిసార్లు చేసినా కూడా తింటూనే ఉంటారు. అదే మనం డైలీ పప్పు, చారు అవి చేసి పెట్టండి, అస్సలు ముట్టరు. సో అదైతే అస్సలు బోర్ కొట్టదనమాట బిర్యానీ. ఇదైతే బోర్ కొడుతుంది, పప్పు చారు. సో అందుకే డైలీ చేసినా కూడా తింటూ ఉంటారు. సరేలే, ఈరోజు మ్యారేజ్ డే కదా, పిల్లల కోరిక మేరకు ఎందుకు వద్దు చేయకుండా ఉండాలి అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. సో నేను వచ్చేటప్పుడు నాకు చాలా ఇష్టం, అంటే మనం హోటల్స్ వెళ్ళినప్పుడు మనకి వైట్ కలర్లో ఉన్న సోప్ ఇస్తారు కదా, ఆ సోపు తెచ్చుకున్నానండి. ప్యాకెట్ తెచ్చుకున్నా, లిటరల్లీ ఆ ప్యాకెట్ తింటూనే ఉన్నాను. తెచ్చిన ప్యాకెట్ ఎమ్మటే అయిపోగొట్టేశాను. సో అంత ఇష్టం అనమాట ఆ సోంపు. అండ్ ఇక్కడ బాస్మతి రైస్ కొంచెం ఉడుకుపడుతుంది, 70% కుక్ అయిపోయిందంటే మనం ఇక్కడ చికెన్ అయితే ఒక సైడ్ పెట్టేసుకోవచ్చు. సో ఇది కొంచెం బాయిల్ అవుతుంది, ఇంకా ఉడుకు పడుతుంది అంటే చికెన్ కాబట్టి తొందరగా ఉడికిపోతుందండి. అండ్ దీంట్లో ఫుడ్ కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయలేదు, అవన్నీ నాకు ఇష్టం ఉండదు. సో నార్మల్గా మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలాతోనే అన్నీ వేసేసుకొని చేసేసుకుంటే నీట్గా, సింపుల్గా బాగా టేస్టీగా అయితే రైస్ పెట్టేశాను. రైస్ కుక్ అవుతుంది. అండ్ ఇక్కడైతే బిర్యానీ కోసం 1.5 kg రైస్కి 1.5 kg చికెన్ అయితే తీసుకున్నా. సో ఇదైతే ఇంకా కుక్ అయ్యేలోపు ఇది కొంచెం మనకి పచ్చివాసన పోయేంత వరకు పెట్టేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ రైస్ కూడా ఆలోపు కుక్ అయిపోతుంది. సో ఓన్లీ చికెన్ బిర్యానీ పిల్లలు అంటే తినేస్తారు, కానీ మనం తినలేము కదా. సో అందుకోసం చికెన్ కర్రీ అయితే వేస్తుంది. సో చికెన్ కర్రీ కొంచెమే వేసాను అనమాట, గ్రేవీ ఉండాలి కదా అని చెప్పేసి. సో చికెన్ కర్రీ ఇదనమాట. ఆ కర్రీ అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేస్తే కొంచెం చల్లగా అవుతుంది. అండ్ ఈలోపు మనకు బిర్యానీ వేడిగా ఉండాలి కాబట్టి మా వారు కూడా వచ్చే టైం అయింది. సో అందరం ఈవినింగ్ అంటే నైట్ డిన్నర్లోకి అయితే కొంచెం అందరం ఉంటాం, వేడిగా తినొచ్చు కదా అందరం కలిసి అని చెప్పేసి నైట్ చేస్తున్నాను అనమాట. సో అమ్మ వాళ్ళు ఇంకా టైం ఆల్రెడీ 8 అయిపోతుంది కాబట్టి ఇంకా పిల్లలు ఫాస్ట్గా తినేస్తారని చెప్పేసి ఫాస్ట్గా చేసేస్తున్నా. సో వాళ్ళకి ఇచ్చొచ్చేస్తే ఓ పని అయిపోతుంది, లేదంటే చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. అండ్ మా వారు వచ్చేటప్పుడు పూతరేకులు, అండ్ నాకు డైరీ మిల్క్ అంటే చాలా ఇష్టం కాబట్టి సో డైరీ మిల్క్ అండ్ స్వీట్ బాక్స్ అవి తీసుకొని వచ్చారనమాట. సో పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు అడుగుతారని చెప్పేసి తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎలాంటి కలర్ యూజ్ చేయలేదండి నేను. సో మొత్తం మనకి కర్రీ గ్రేవీ ఉంటుంది కదా, గ్రేవీ పైన ఆయిల్ ఉంటుంది, సో అది వేసానమాట. మీకు అలా కలర్ లాగా కనిపిస్తుంది. సో యమ్మీగా ఎప్పుడైనా సరే బాస్మతి రైస్ మంచిగా ఉండాలండి, అప్పుడు బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేనైతే ఇండియా గేట్ బాస్మతి రైస్ ఉంటుంది కదా, సో అదైతే నేను వాడతా అనమాట. ఎప్పుడు బిర్యానీ చేసినా అదే తీసుకొని వస్తాను. అండ్ మనకి దాంట్లో కూడా కొన్ని ఉంటాయన్నమాట, అంటే రేటు తక్కువ ఉండేటివి, ఎక్కువ ఉండేటివి. సో ఎక్కువ ఉన్నది తీసుకుంటేనే కొంచెం మంచిగా టేస్ట్గా వస్తుంది. సో ఇక్కడ నేను మా వారు ఇద్దరం కలిసి బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసాము. కాదు, నేను ఒక్కదాన్నే చేశాను, మా వారు వచ్చి ఫైనల్గా అట్లా గరిటె తిప్పుతున్నారనమాట. సో అదండి ఈరోజు అయితే మా మ్యారేజ్ డే రోజు మంచిగా కేక్ కటింగ్ చేసుకొని, ఎప్పుడూ చేసుకోను, పిల్లలు తీసుకొచ్చారు కాబట్టి కేక్ అయితే కట్ చేసాము. యాక్చువల్లీ మేమైతే జస్ట్ అట్లా దేవుడికి దీపారాజన చేసుకొని మంచిగా ఎవరికైనా ఫుడ్ అట్లా డొనేట్ చేసేసేది అలవాటు. ఈసారి మటుకే కేక్ కటింగ్ అట్లా జరిగింది. సో ఫైనలీ బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా ఉంది. అండ్ పిల్లలు అందరం కలిసి తినేసి ఎంచక్కా మంచిగా ఒక మంచి ఆట అయితే ఆడుకొని అలా టైంపాస్ చేసేసామండి. సో అదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ